జగన్మోహన్ రెడ్డి గారికి గతంలో వాడు వీడు అని నేను కొన్నిసార్లు మాట్లాడి ఉండొచ్చు. కానీ అప్పుడు నన్ను చంపాలని చూసిన ప్రయత్నాలు గుర్తొచ్చి ఆవేశము మరెందుకో కొన్నిసార్లు నేను వాడు వీడు అంటం కూడా జరిగింది. ఇప్పటి నుంచి నేను జగన్మోహన్ రెడ్డి గారు అనే వయసులో నాకన్నా చిన్నోడు, నా స్నేహితుడు కొడుకు అయినప్పటికీ కూడా మరి 5 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తిగా నేను వారిని గౌరవంగానే పలకరిస్తాను. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఈ రోడ్డు, ఈ వగేరా, ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ విచ్ ఈస్ పబ్లిక్ ప్రాపర్టీ, సరే వెనకాల మీ రక్షణ కోసం ఒక 3.5 కోట్లు పెట్టి స్థలం కొన్నారట. అది గవర్నమెంట్ స్థలమే కాబట్టి అది ఎలాగో గవర్నమెంటే ఉంచుకుంటుంది. లేదు ఇంకా మీకు ఆ అమౌంట్ అంతా ఇంకొంచెం జనరస్గా అయినా సరే ఎవరూ కూడా సూటిపోటి మాటలు లేకుండా కొన్ని వేల కోట్లు మీరు అఫీషియల్గానే డిక్లేర్ చేశారు కాబట్టి ఒక చెక్కు వేసుకోండిరా, మీరు ఎన్ని లెక్కలు వేసుకుంటారో వేసుకోండి అని చెప్పి బీ లిబరల్, నథింగ్ రాంగ్. ఎందుకంటే మీరు ఇక్కడ ఎంత సంపాదించారు ఇవన్నీ ఆ తర్వాత రేపు లిక్కర్ స్కాము లేకపోతే శాండ్ స్కాములు ఇవన్నీ కూడా వెలికి తీసిన తర్వాత రావచ్చు. అలాగే మరి అదేదో సరే అవన్నీ కూడా త్వరలో రావచ్చు. కానీ ఈలోపు మీరు ఇటువంటి నింద, ఫర్నిచర్ కొట్టేశాడు లేకపోతే కంప్యూటర్లు కొట్టేశాడు, ఎందుకంటే మీరు తిరిగి ఇవ్వలేదనుకోండి ఆ డబ్బు, కంప్యూటర్ కొట్టేశాడంటారు, సోఫాలు కొట్టేశాడంటారు, పెద్ద పెద్ద టీవీలు కొట్టేశాడంటారు. ఇవన్నీ అవసరమా? ఆర్థికంగా చితికిపోయిన కోడెల గారినే మరి అంతగా మాట్లాడారు. మరి ఆర్థికంగా దేశంలోనే అత్యంత ధనికుడైన ముఖ్యమంత్రి, అత్యంత ధనికుడైన వన్ ఆఫ్ ది పారిశ్రామికవేత్త అయినా మీకు పోనీ కాదుకూడదంటే రూపాయి జీతం తీసుకున్నాను, ఈ 5 ఏళ్ళలో నాకు ఒక 50 లక్షలు ఎంతో జీతం వచ్చేది, అదో ₹1 కోటి జీతం వచ్చేది అనుకుంటే పోనీ ఆ 1 కోటి అన్న మినహాయం చేసుకోండి. మీరు చేసిన అమౌంట్లో ఆ ఫిగర్ ఎంతో సంషేర్గా తేల్చి కట్టేస్తే ఇటువంటి నీలాపనిందలో పడవలసిన అవసరం ఉండదు. తలెత్తుకుని మీరు తిరిగే అవకాశం ఉంటుంది. పోతా పోతా మనం ఏం డబ్బులు పట్టుకెళ్ళే వాళ్ళం కాదు. ఇవాళ ఉంటుంది రేపు పోతుంది పదవి, ఇవాళ ఉంటుంది రేపు పోతుంది డబ్బు. ఏది శాశ్వతం కాదు, మనమే శాశ్వతం కాదు. సో కాబట్టి కీర్తి మటుకు శాశ్వతం. ఆ శాశ్వతమైన కీర్తి కోసం నీకు ఇప్పుడు భగవంతుడు ఒక అవకాశం ఇచ్చాడు. అది జీసస్ ఇచ్చాడు అనుకోండి, మా దేవుడు ఇచ్చాడు అనుకోండి, ఎవరైనా అనుకోండి, నీకు ఒక అవకాశం ఇచ్చాడు. సంషేర్గా వేయండి, లెక్కలు తీసుకోండి అని మీకు ఒక చెక్కు ప్రభుత్వానికి రాసి ఇచ్చే విధంగా మీకు అవకాశం వచ్చింది. ఇది మిగిలిన తర్వాత రోజుల్లో కూడా ఎవరో పర్మనెంట్ కాదు, వాళ్ళు కూడా ఇదే సిద్ధాంతాన్ని ఫాలో అవటానికి ఉంటుంది అని చెప్పి నా స్నేహితుని కుమారుడుగా, మాజీ ముఖ్యమంత్రి వర్యులుగా ఇది మీకు నా సలహా అనుకోండి, సూచన అనుకోండి, మరేదైనా అనుకోండి. ఏమనుకున్నా మటుకు ఆ డబ్బులు మటుకు కట్టేయండి. తర్వాత ఇంకొక కర్మ గురించి మనం మాట్లాడుకోవాలి అంటే, మరి ఏదైతే మీరు అవతల వాళ్ళకి జరగాలి అని కోరుకున్నారో అది ఇమ్మీడియట్గా తిరిగి వచ్చేయటం అనేది ప్రస్తుతం మనం కళ్ళారా చూస్తున్న సంగతి. మీరు ప్రతిపక్ష హోదా కూడా చంద్రబాబు నాయుడు గారికి అరాకొర 23 స్థానాలు ఆయనకు వస్తే పాపం ఆ 23 నుంచి కూడా ఒక 6 తీసేసి మరి 17కి తగ్గించగలిగితే ఆయనకి ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా ఉండదు అనే ఒక సంకల్పంతో ఒక 4 5 లాగారు. ఆక్రమణ లాగలేకపోయారు.
సరే మీకు లాగుండేవారేమో, ఆయనే ఈ గౌరవ సభగా మారిన తర్వాతే ముఖ్యమంత్రిగా తిరిగి నేను కాలు పెడతాను అని మరి ఆయన చాణక్య శపథం లాంటి శపథం ఒకటి చేసి మరి ప్రజాదరణతో తిరిగి రావటం జరిగింది. ఇప్పుడు మీకు భగవంతుడు విధించిన శిక్ష వెంకటేశ్వరం విధించాడా, జీసస్ఏ విధించాడా? దేవుళ్ళు అందరూ ఒకటే. ఒక్కొక్కరికి మా విశ్వాసం ప్రకారం మేము వెంకటేశ్వరం, విశ్వాసంలో ఆయనకి జీసస్ అని పెట్టుకున్నారు. ఇంకొకళ్ళు అల్లా అనుకుంటారు. గాడ్ ఈజ్ ఆల్ మైటీ, ఇట్స్ వన్ అండ్ ద సేమ్. దట్స్ వాట్ ఐ బిలీవ్ ఇన్. సో మీరు ఎలా అయినా అనుకోండి, మరి మీరు ఏదైతే ఆయనకి లేకుండా చేయాలనుకున్నారో అది మీకు ఇవాళ ఇంకెవరిని లాగవలసిన అవసరం లేకుండానే ఆ భగవంతుడే లాగేశాడు. సో అదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఈ ఫర్నిచర్ దొంగ అని చెప్పి మీరు ఏదైతే కోడలి గారి మీద అభియోగాలు మోపారో మరి అదే ఇప్పుడు మీ మెడకు చుట్టుకుని అఫ్కోర్స్ ఈజీగా మీరు బయటపడవచ్చు. ఇలా చాలా కర్మ సిద్ధాంతాలు నాకు గుర్తుకొచ్చినాయి. మొన్ననే మరి విజయసాయి రెడ్డి గారు కూడా ఆ మధ్యన ఒక్క రోజులో కౌంటింగ్ అనగా చాలా గట్టిగా కామెంట్ చేశారు. మీరు మా దగ్గర నుంచి ఏదో కొద్దిమందిని లాక్కున్నారని ఏదో స్మాలర్ నెంబర్ చెప్పారు. ఆ స్మాలర్ నెంబర్ సీట్లే మీకు రాబోతున్నాయి అని చెప్పి మాట్లాడటం జరిగింది. మరి ఆల్మోస్ట్ కాస్కో ఇష్కో అటు ఇటుగా అంటే కాస్త కోస్తో అటు ఇటుగా మరి మీకు భగవంతుడు ఆ సీట్లే ఇచ్చాడు. మరి పెద్దిరెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని ఓడించేస్తాం అని మరి ఆయన ఒక 20,000 ఓట్లు చేర్చారట తమిళనాడు వాళ్ళని. ఆ ఓట్లు చూసుకుని మరి ఆయన్ని ఓడిస్తానన్నారు. సరే ఈయన మరి ఆయన స్వామి అయ్యప్ప భక్తుడు, మరి ఏ దేవుడు కాపాడాడో నాకు తెలియదు. కానీ ఏదో ముక్కుతూ మూలుగుతూ ఓ 4,500 ఓట్ల మెజారిటీతో మరి ఆయన బయటపడటం జరిగింది. కానీ మరి ఏ చంద్రబాబు నాయుడు గారిని అయితే అక్కడికి రానివ్వనని చెప్పి మరి ఆయన అప్పుడు గొడవలు చేయించారు. మరి ఇప్పుడు ఆయన నియోజకవర్గంలోనే ఆయన అడుగు పెడతానికి వీల్లేదు అని చెప్పి మరి కొంతమంది నిన్న కొంతమంది కాదు కొన్ని వేల మంది వారి నిరసనని తెలియజేయడం జరిగింది. ఎందుకంటే అవమానం ఒక ప్రజానాయకుడికి ఏముంటుంది? మరి అన్ని సంవత్సరాలు అక్కడ ఉండి మరి అక్కడ ప్రజలే వేల సంఖ్యలో, ఏదో 10 మంది 20 మంది అంటే ఏదో ఎవడో సొమ్ములు ఇచ్చి గొడవ చేయించాడు అనుకోవచ్చు. వేల సంఖ్యలో అక్కడికి వచ్చి గెట్ అవుట్ అని అన్నారు. అంటే మరి గతంలో పెద్దిరెడ్డి గారు ఏదైతే చేశారో మరి అదే మరి ఆయనకి తిరిగి ఆయనకే తగులుకుంది అని అనుకోవటానికి ఇది నిదర్శనం. అలాగే మరి నా నియోజకవర్గంలో కూడా మరి కొంతమంది ఎమ్మెల్యేలు నా గురించి, మంత్రులు, మొన్నటిదాకా తాజా మాజీలు, అంతకుముందు మాజీలు కూడా మరి నా ఇల్లుని బదలు కొట్టాలనుకున్నారు. ఇంకెన్నో అవాకులు చవాకులు నోటుకొచ్చినట్టుగా మాట్లాడారు. అతి దారుణంగా మరి వాళ్ళందరూ కూడా ఓడిపోయి ఇవాళ సమాజంలో 70,000 తోటి ఒకరు, 72,000 తోటి ఒకడు మరి అక్కడ అతి దారుణంగా తేడాల్లో ఓడిపోయి మరి తలెత్తుకోవడానికి వీల్లేని పరిస్థితుల్లోకి నెట్టేశారు. ఎవడైతే ఎక్కువ మాట్లాడాడో, ఎవడైతే తన పరిధి దాటి ఎక్కువ మాటలు మాట్లాడారో వాళ్ళందరికీ కూడా ఇది భగవంతుడు విధించిన శిక్ష, ప్రజలు విధించిన శిక్ష. అంటే ప్రజల్లోనే దేవుడు ఉన్నాడు. దేవుడు డైరెక్ట్గా వచ్చి పూర్వం రోజుల్లో లాగా ఎన్టీ రామారావు సినిమాలో చూసినట్టు చేతిలో విష్ణు చక్రాలు ఇవన్నీ ఉండవు. ఓటు అనే ఆయుధంతోనే ఓడించాలి అని చెప్పి నేను ముందుగానే ఈ సందర్భంగా సరే స్వోత్కర్ష అనుకోవచ్చు కొంతమంది, ఎందుకంటే ఇప్పుడు మారిన పరిస్థితుల్లో. కానీ కొన్ని నిజాలు కూడా, స్టాటిస్టిక్స్ కూడా చెప్పాలి.
ఎందుకంటే ఒక పార్లమెంట్ సమావేశం కానీ అసెంబ్లీ సమావేశం కానీ ఒక సెషన్ ముగిసిన తర్వాత మరి ఎన్ని గంటలు సభ జరిగింది, ఈ అన్నిటి మీద ఒక చిన్న రిపోర్ట్ స్పీకర్ గారు చెప్తారు. అలాగే అదే మాదిరిగా నేను కూడా ఎగ్జాక్ట్ అవర్స్ ఇంకా క్యాల్కులేట్ చేయలేదు, కానీ ఉజ్జాయింపుగా కొన్ని చెప్పవలసిన అవసరం కూడా ఉందేమో అని నాకు అనిపించింది. సొంత డబ్బా కొట్టుకుంటున్నాడేమో రాజుగారు అని ఎవరైనా భావిస్తే ఐఎమ్ సారీ, ఉన్న డబ్బానే నేను చెప్తున్నా.